సుమారుగా ఈ చెట్టు నరకాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంకా వేడి ఇదంతా మనకు వేడి తగులుతుంది. దాటికి కింద కూడా ఆ బ్రిడ్జ్ ఒకంత మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ 26 మే 2024న బంద్కి అయితే పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవుపల్లి ఊసూరు ప్రాంతంలో మావోయిస్టులు ఒక విధ్వంసాన్ని సృష్టించారు. ఆ బంద్ నేపథ్యంలోని ప్రధాన రహదారిపై కందకాలు తవ్వి బ్యానర్లను అయితే ఏర్పాటు చేశారు. బూటకప్పు ఎన్కౌంటర్లను ప్రతి ఒక్కరు ఖండించాలని ఆ కరపత్రాలు ఆ బ్యానర్లు అయితే మావోయిస్టులు ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతానికి మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమల్లో ఉన్నటువంటి పూసుకుప్పు అటవీ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతానికి బంద్కు నిరసనగా మావోయిస్టులు ఇక్కడ కూడా ఒక విధ్వంసాన్ని సృష్టించారు. రహదారి పైన చెట్లు నరికి పడేశారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం రహదారి పైన కూడా కొన్ని కరపత్రాలు అయితే వదిలారు. మనం ఇప్పుడు వాటిని చూడొచ్చు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కరపత్రాలు ఇవి. రహదారి పైన ఎక్కడ చూసినా కూడా కొన్ని కరపత్రాలు అయితే వదలటం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ చెట్లకు కూడా మొత్తం కరపత్రాలను అయితే అంటించడం జరిగింది. మనకు కొంచెం ముందు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం తెలుసుకుంటే గత కొంతకాలంగా అంటే గత జనవరి నుంచి ఇప్పటి వరకు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చాలామంది చనిపోయారు. అలాగే ఈ ఎన్కౌంటర్లన్నీ బూటకమని మావోయిస్టు పార్టీ అయితే ఆరోపిస్తోంది. ఇదే క్రమంలోని ఈ బంద్కు పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో గత కొంతకాలంగా అనేక సార్లు బంద్కు పిలుపునిచ్చారు. అంటే బీజాపూర్ బంద్, సుకమా బంద్, ఇలాగ అన్ని జిల్లాల బంద్కి అయితే పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి ఈ బంద్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం చర్లమల్లో కొంత అలజడి వాతావరణం అయితే కనిపిస్తోంది. మనం చూడొచ్చు మావోయిస్టులు చెట్లకి పెట్టినటువంటి ఆ కరపత్రాలు, అందులో కూడా బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగానే ప్రతి ఒక్క ఆ కరపత్రాలు అంటించడం మనకు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఆ ఎన్కౌంటర్లు ఖండించాలని అయితే మాత్రం ఆ కరపత్రాలను అయితే మావోయిస్టులు అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం ముందుకు కూడా వెళ్దాం. ఆ ప్రాంతంలో కూడా కొన్ని చెట్లు నరికి పడేసి కరపత్రాలు అయితే వదిలారు. ప్రస్తుతానికి పార్టీ ఇచ్చినటువంటి బంద్ నేపథ్యంలో మావోయిస్టులు ఇక్కడ ఒక చెట్లను నరికి పడేయడం జరిగింది. మనం ఒకసారి చూస్తున్నాం. అట్లాగే చెట్లు పడేయటం వల్ల ఆ చెట్టు ఈ స్తంభం మీద పడి తీగలు పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనకు అంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి విధ్వంసకర ఘటనలు ఎక్కడో లేవు. కేవలం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ప్రాంతంలోనే లారీని తగలబెట్టారు. ఆ తర్వాత అదే క్రమంలోనే ఒక మందు పాత్ర కూడా బయటపడింది. గత 2-3 సంవత్సరాలు చూసుకుంటే ఇలా చెట్లు నరికేయడం కానీ ఇట్లాంటి విధ్వంసకర ఘటనలు కానీ మావోయిస్టులు పాల్పడింది లేదు. తాజాగా ఇప్పుడు మా ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఇచ్చినటువంటి బంద్ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టులు చెట్లు నరికి పడేశారు. చెట్లు నరికి పడేయడంతో కరెంటు స్తంభాలు కూడా పడిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముందు ఈ వ్యూహంలో భాగంగానే ఆ చెట్లు నరకడం వల్ల ఆ కరెంటు ఆ లైన్లు కూడా డ్యామేజ్ అవుతాయని ఒక మావోయిస్టుల ఉద్దేశంగా మనమైతే భావించవచ్చు. ఇదే క్రమంలో సుమారుగా 3 కరెంట్ పోల్స్ పడిపోయాయి. ఆ కరెంటుకు సంబంధించిన పోల్స్ మొత్తం పడిపోయాయి. అలాగే మన ముందు ఒక 3 చెట్లను మావోయిస్టులు నరికి పడేశారు. ఆ తర్వాత మన వెనుక భాగంలో కూడా మరికొన్ని చెట్లను అయితే నరికి పడేసినట్లుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రహదారి ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళే రహదారి. అలాగే ఈ పైన ఒక పూసుకుప్పు అనే గ్రామం ఉంటుంది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి అది ఆఖరి ఊరు. ఆ ఊరు తర్వాత మొత్తం మనకు ఛత్తీస్గఢ్ వస్తుంది. ఆవుపల్లి, పూజారి, కాంకేరు ఈ ఊరులు అయితే ఈ ప్రాంతంలో ఉంటాయి. ప్రస్తుతానికి మన వెనక వైపు చూస్తున్నాం కదా, చెట్లు అయితే నరికి పడేశారు. మావోయిస్టులు అయితే ఈ భారీ వృక్షాన్ని అయితే నరికి పడేశారు. దాదాపుగా అది చాలా పెద్ద చెట్టు మనం చెప్పుకోవాలి. మరి ఈ చెట్టు నరకాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దాదాపుగా అయితే ఈ చెట్టు
ఒక 20 నుంచి 30 మీటర్ల భారీ అయితే ఉంది. భారీ వృక్షం చెప్పుకోవాలి. ఈ చెట్టుని గత రాత్రి మావోయిస్టులు అయితే నరికి పడేయడం జరిగింది. ఈ చెట్లు నరికి పడేయడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కానీ ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లు మొత్తం తెగి పడిపోయాయి. సుమారుగా కింద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి కింద మావోయిస్టులు చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇందాక మనం చెప్పినట్టుగా మన రోటింత వాగు కింద ఉన్నాం. అంటే ఇది ఒక వంతెన. ఛత్తీస్గఢ్ నుంచి భారీ వర్షం పడితే ఈ వాగు నుంచే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి తాలిపేరులో కలుస్తుంది. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి కింద కూడా మనం చూడొచ్చు భారీగా క్లిప్పు పెట్టారంటే ఆ చెట్లను తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ మంటలు అయితే చెలరేగుతూనే ఉన్నాయి. లోపల ఇక్కడ వరకు కూడా వేడి అనేది తగులుతూనే ఉంది. బ్రిడ్జిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి బ్రిడ్జి పైన కూడా వంతెన మొత్తం నెరలు బాసింది, అంటే పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.